తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము గత వారం 6-7 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసాము. సో 8, 9, 10 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలుగును. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడు అయిన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడైన ప్రభువా, మా రక్షక, మా దైవమా, మీకు వందనాలు. ఈ చదవబడిన 3 వచనాల్లో నుండి మరి మాతో మీ సంఘంతో మాట్లాడి ఇందులో ఉన్న సారాంశాన్ని సత్యాన్ని గ్రహించి మేమును కూడా మీ రెండవ రాకడ కొరకు ఎదురు చూసే నిరీక్షణ సిద్ధపాట్లు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఈ చివరి వచనాలు ధ్యానం చేసే ముందు క్లుప్తంగా మీకు ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను. తెస్సలోనిక సంఘము యేసుక్రీస్తు ఉన్నటువంటి ప్రభు తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నటువంటి సంఘము. అలా ఉండడానికి కారణం ఏంటంటే వారి విశ్వాసంతో కూడిన వాళ్ళ పని, ప్రేమతో కూడిన వాళ్ళ ప్రయాస, మరి యేసుక్రీస్తునందు నిరీక్షలతో కూడిన ఓర్పు. అందుని బట్టి పౌలు భక్తుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మానక ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంతేకాదు మీరు ఏ విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించారో అనగా దేవుని యొక్క శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించారని, అలాగే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంలో మీరు మరి గొప్ప ఉపద్రవం మందు వాక్యాన్ని మీరు అంగీకరించి మరి ప్రభును పోలి నడుచుకున్నారు. సో ప్రభును పోలి మాత్రమే కాదు, మమ్మల్ని కూడా మీరు ఏం చేశారంటే పోలి నడుచుకున్నారు. సో దీనివల్ల ఏం జరిగిందంటే మాసిదోనియాలోను అకాయిలో ఉన్నటువంటి క్రైస్తవులకు మీరు ఏమయ్యారంటే మాదిరి అయ్యారు అన్న విషయాన్ని మరి గత 4-5 వారాలుగా ధ్యానం చేశాము. సో ఈ మాటలు క్లుప్తంగా మీకు 1-2 నిమిషాల్లో చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు చదవబడిన 8వ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే 8వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగెను. అది మనకి 7వ వచనంలో కనబడుతుంది. 7వ వచనంలో ఉంది, కాబట్టి మాసిదోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మీరు ఏమయ్యారు, మాదిరి అయ్యారని చెప్తూ ఇప్పుడు 8వ వచనం దాన్ని కంటిన్యూగా పౌలు భక్తుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము. ఎవరి యొద్ద నుండి? మీ యొద్ద. మీ యొద్ద అంటే ఇక్కడ ఎవరు? మీ యొద్ద అంటే తెస్సలోనికులు. అంటే ప్రభు వాక్యము ఎవరి ద్వారా వెళ్ళింది? పాస్టర్ గారి ద్వారా వెళ్ళిందా? తెస్సలోని యొక్క సంఘము నుండి వెళ్ళింది. ఇంతకీ సంఘం అంటే ఎవరు? నేనేని చెప్పండి. సంఘం అంటే మేము అంటే అది గుంపులో గోవిందా. సంఘం అంటే ఎవరు? నేను. సంఘం అంటే ఇది కాదండోయ్, ఇది చర్చ్ బిల్డింగ్ అనాలి. దీన్ని ఏమనాలి? చర్చ్ బిల్డింగ్. ఇది బిల్డింగ్ మాత్రమే. సంఘం ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ సమూహంగా మాట్లాడుకుంటే మనము, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే నేను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మాసిదోనియాలోకి లేదా అకాయిలోకి ఎవరి ద్వారా వెళ్ళింది? సంఘము ద్వారా వెళ్ళింది. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి వచ్చి వాక్యాన్ని ప్రకటించిన మాట వాస్తవం అయితే, తర్వాత వేరే సంఘానికి వేరే ప్రాంతాలకు ఎవరి ద్వారా వెళ్ళిందంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం ద్వారా వెళ్ళింది. అంటే ఈ రోజున వాక్యము ఇతరులకు విస్తరించాలంటే అంచేపు పాస్టర్ గారి పనే కాదు, ఇక్కడ ఎవరి పని కనపడుతుంది? సంఘం పని కనపడుతుంది. మరి సంఘం పని కనపడడం అంటే ఏంటి? గత వారం గుర్తు చేశాను. ఎవరు వ్యక్తిగత సాక్ష్యం ద్వారా వారు దేవుని వాక్యాన్ని ఇతరులకు ఏం చేయాలి? వ్యాప్తి చేయాలి. నేను మళ్ళా చదువుతున్నాను 8వ వచనం మీరు చూస్తే, ఎందుకనగా మీ యొద్ద నుండి అనగా తెస్సలోనిక సంఘము నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగెను. మ్రోగెనంటే వీళ్ళేదో చాటించారని కాదు,
డప్పు కొట్టారని కాదు అర్థం. వీళ్ళ యొక్క సాక్షి జీవితము అకాయి మాసిదోనియా ప్రాంతాల వరకు వెళ్ళింది. ఎవరి సాక్షి జీవితము? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ సాక్షి జీవితం. ఏంటి వీరు సంఘ సాక్షి జీవితం అంటే, మీకు గత వారంలో గుర్తు చేశాను. వీళ్ళ హింసల్లోనూ బాధల్లోనూ ప్రభు వాక్యాన్ని అంగీకరించి ఎట్టి పరిస్థితులను వాళ్ళు ఏం చేయలేదంటే ప్రభుని విడిచిపెట్టలేదు. పైగా ప్రభువును పోలి నడుచుకున్నారు. ప్రభువును పోలి నడుచుకున్నారు. ఈ రోజున దేవుని కృపను బట్టి మనకి ఏ విధమైన ప్రతికూలతలు లేకపోయినా మనం ప్రభుని పోలి నడుచుకునే విధానం కనబట్టలేదు. అందుకే తెస్సలోనిక సంఘం ఇతరులకు మాదిరి అయింది. మనం ఇతరులకి మాదిరి కాదు కదా, అవమానకరంగా మారుతూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంఘం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఒక వ్యక్తి మారాలి, మార్పు చెందాలంటే అది నీ వ్యక్తిగత సాక్షి జీవితం ద్వారా మాత్రమే మార్పు జరుగుతుంది. అంటే దేవుని వాక్యంతో పని లేదని అంటలేదు. దేవుని వాక్యంతో పాటు నీ వ్యక్తిగత సాక్షి జీవితం కూడా మరొక వ్యక్తి మార్పు చెందడానికి, మారడానికి కూడా అవకాశం ఉందనే విషయం మనము గుర్తెరగాలి. కాబట్టి మీ యొద్ద నుండి మరి ప్రభు యొక్క వాక్యము మరి మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగెను అని అక్కడతో సరిపెట్టకుండా అక్కడ ఇంకొక మాట ఏముంది తెలుసా? అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయిను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు అన్న విషయం 8వ వచనంలో రాయబడి ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెస్సలోనికీయులు ఇతరులకు ఎంత ఆదర్శమయ్యారన్నది పౌలు ఇక్కడ చెప్తూ, ఆ ఆదర్శము ఎంతో బలంగా విస్తృతంగా వ్యాపించిందన్న విషయం 8వ వచనం ద్వారా మనకి వివరిస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది ప్రభు వాక్యము మీ యొద్ద నుండి వ్యాపించును అనగా తెస్సలోనిక సంఘం నుండి దేవుని యొక్క వాక్య సువార్త సాక్ష్యము సాక్ష్య రూపంలో ఒక శబ్దతరంలాగా వ్యాపించిందంట. ఒక శబ్ద తరంగాలు అంటే ఎలా చెప్పనా, దేవుని యందలి వారి విశ్వాసం వలన మార్పు చెందిన వారి వ్యక్తిగత జీవితాల గురించి, వారి సాక్ష్యాన్ని గురించి విన్నవారందరూ కూడా మరి వీళ్ళని బట్టి సువార్తను అనగా దేవుణ్ణి అంగీకరించే విధంగా, బలపరచబడే విధంగా, ప్రేరణ పొందే విధంగా మిగిలిన ప్రాంతాల వారు తెస్సలోనిక సంఘాన్ని మాదిరిగా చేసుకున్నారు. ఇది ఏ విధంగా సాధ్యమైందంటే ఫస్ట్ వాళ్ళు దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం. ఎవరి మీద ఉన్న విశ్వాసం? ఫస్ట్ వారికి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసము, మార్పు చెందిన వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ సాక్ష్యాల ద్వారా ఇతరులు మార్పు చెందడానికి మరి ప్రభువుని ప్రేరణగా అనగా ప్రభువుని అంగీకరించడానికి వీళ్ళు కారణమయ్యారు. ఎంతవరకు అంటే గ్రీసు దేశం అంతా, ఆసియా మైనర్ ప్రాంతం అనబడుతున్నటువంటి మరి ప్రతి చోటకి కూడా ఈ యొక్క దేవుని యొక్క సువార్త వ్యాపించింది అనేది ఇక్కడ రాయబడినటువంటి మాట. బహుశా ఆసియా మైనర్ అనబడుతున్న మరి రోము వరకు కూడా వీళ్ళ యొక్క సాక్షి జీవితము, తెస్సలోనిక సంఘం యొక్క సాక్షి జీవితము ఇతర ప్రాంతాలకు వ్యాపించిందనే విషయాన్ని బట్టి మరి నిజంగా తెస్సలోనిక సంఘం ఎంతో ఆదర్శం అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వీరి విశ్వాసం కేవలం వారి వరకు మాత్రమే పరిమితం కాక ఇతరుల్లో స్ఫూర్తినిచ్చే విధంగా ఒక బహిరంగ సాక్ష్యం అయింది. కొన్నిసార్లు కొంతమంది యొక్క జీవిత చరిత్రలో మరొకరికి ఏమవుతాయి తెలుసా? ప్రేరణ అవుతాయి. ఉదాహరణకి అది స్పోర్ట్స్ మెన్ అవునా, కొంతమంది సినిమా హీరోల యొక్క జీవిత చరిత్రలైనా, లేకపోతే ఇంకొక మంది పొలిటీషియన్, లేకపోతే వ్యాపారవేత్తల యొక్క జీవిత చరిత్రలు కొంతమంది చదివి వాళ్ళకలాగా నేను కూడా ఏమవ్వాలి, ప్రయోజకులు అవ్వాలని కొంతమంది సమాజంలో కొంతమంది జీవిత చరిత్రలను స్పోర్టివ్గా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకుని వాళ్ళకలాగా నేను కూడా మరి స్ఫూర్తి నొంది మరి ప్రయోజకుడు కావాలని ఆశపడతారు. అయితే ఇవన్నీ లోక సంబంధమైనవి. దైవ సంబంధమైనవి ఏంటో తెలుసా? నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఆమెలాగా అతనిలాగా నా ఆధ్యాత్మిక జీవితం కూడా ఉంటే బాగుంటుందని కేవలం అతి కొద్ది మంది మాత్రమే కొంతమంది వ్యక్తులను మరి స్ఫూర్తి తీసుకుంటారు. అటువంటి వారిలో తెస్సలోనిక సంఘం కూడా మరి అనేకులకు స్ఫూర్తి నింపే విధంగా వారి సాక్షి జీవితము ఉంది. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితము భౌగోళిక సరిహద్దులను సరిపివేసింది, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించింది. మరి ఎంతోమంది మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి
తెస్సలోనిక సంఘం ఒక మాదిరిగా ఉంది. మరి వీళ్ళందరి గురించి చెప్తున్నారండి. మాకేంటండి ప్రయోజనం అంటే, నువ్వు నేను కూడా అలా ఉండాలని చెప్పడానికి ఈ మాటలు. ఎవరికిలాగా తెస్సలోనిక సంఘంలాగా మనము కూడా ఇతరులకి క్రైస్తవ విశ్వాసంలో రావటానికైనా, క్రీస్తు కొరకు జీవించడానికైనా మన సాక్ష్య జీవితాలు కూడా అలా స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి అని చెప్పడానికి తెస్సలోనిక సంఘం మనకు ఒక గొప్ప మాదిరిగా ఉంది. ఇకపోతే ఇక్కడ ఈ 8వ వచనంలో మరొక మాట ఏంటంటే, మీ విశ్వాసము దేవుని యందు ఎంతో ఉన్నదని మేము చెప్పవలసిన అవసరం లేదంటున్నాడు పౌలు. తెస్సలోనిక సంఘం గురించి మీ విశ్వాసం ఎంత గొప్పదో మేము చెప్పవలసిన అవసరం లేదన్నాడు. ఎందుకు లేదంటున్నాడంటే, మీ గురించి మీరు చెప్పడం కాదు, ఇదిగో మీ గురించి విన్నవారే మీ గురించి మాకు ఏం చేస్తున్నారు, చెప్తున్నారు. మీ గురించి ఎక్కడెక్కడ విన్నారు? మాసిదోనియా మొదలుకొని అకాయి దాకా, ఒక మాటలో చెప్పాలంటే గ్రీసు దేశం ఉత్తరం మొదలుకొని దక్షిణం దాకా మీ గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి మీ విశ్వాసం గురించి అందరికీ తెలిసింది. మరి వారి ద్వారా, అనగా ఎవరైతే మీ విశ్వాసం గురించి విన్నారో వారి ద్వారా వచ్చిన వార్తలను బట్టి మేము మీ గురించి చెప్పవలసినంత అవసరము లేదు. మీ విశ్వాసం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మన విశ్వాసం గురించి అందరూ మాట్లాడుకోరు. మనం చేసే పనుల గురించి మాట్లాడుకుంటారు, పనికిమాలిన పనుల గురించి మాట్లాడుకుంటారు. కానీ తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం గురించి అంట మొత్తం అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ విశ్వాసం గొప్పదని పౌలు తెస్సలోనిక సంఘాన్ని గురించి సంతోషిస్తున్నాడు. తెస్సలోనిక సంఘం గురించి పౌలు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. నిజమైన కాపరికి సంతోషం ఎప్పుడో తెలుసా? సంఘ సాక్ష్యం బాగున్నప్పుడు. వింటున్నారా నా మాట? నిజమైన సాక్ష్యం సేవకుడికి ఎప్పుడు సంతోషం అంటే సంఘ సాక్ష్యం బాగుండాలి. ఏం బాగుండే? మరి సంఘం అంటూ నువ్వు ఒక్కదానిగా ఉన్నావా? అందరిలో ప్రభువునందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మంచి సాక్షి జీవితాన్ని కలిగినప్పుడు విశ్వాసుల యొక్క విశ్వాస సాక్షి జీవితాలు బట్టి సేవకునికి సంతోషము, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి కూడా మహిమ. కాబట్టి 8వ వచనం మనకి ఏం నేర్పుతుందంటే సాక్ష్యం యొక్క శక్తి. ఏటి సాక్ష్యం? తెస్సలోనిక సంఘము యొక్క సాక్షి శక్తి ఆసియా మైనర్ అనబడుతున్న మొత్తం ఆ రోమ ప్రాంతం, గ్రీకు ప్రాంతం మొత్తం అంతా ఏం చేసిందంటే వ్యాపించింది. కేవలం వీళ్ళేమీ డప్పు పట్టుకుని లేదా మైకులు పట్టుకుని మేము మార్పు చెందామని చెప్పేసి వీళ్ళేమీ డబ్బా కొట్టుకోలేదండి. వీళ్ళ గురించి విన్నటువంటి సాక్ష్యము ఒకరి ద్వారా వ్యాపించింది. అంటే ఇక్కడ సాక్ష్యం యొక్క శక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడప్పుడు కూడా మనం కూడా అనేక మంది సాక్ష్యాలు వింటాం. కొంతమంది సంఘాల్లో సాక్ష్యం చెప్పేవారిని ప్రత్యేకంగా పిలిపిస్తారు. ఎందుకు పిలిపిస్తారు? అటువంటి సాక్ష్యాలు వినేనా ఏం చేస్తారు? మనం కూడా అలా మార్పు చెందాలని భావిస్తారని, నమ్ముతారని తీసుకొస్తారు. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఇతరుల సాక్ష్యాలు వినడమే కాదు, నీ సాక్ష్యం ఇతరులకు చెప్పగలిగే ఆధ్యాత్మిక స్థితి నీ దగ్గర ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరెవరో సాక్ష్యాలు వినడం కాదు, నీ సాక్ష్యం ఇతరులకు చెప్పగలిగే ఆధ్యాత్మిక స్థితి ఉందా లేదన్నది ఒకసారి మనం ఆలోచన చేయండి. ఎందుకంటే సాక్ష్యం యొక్క శక్తి తెస్సలోనిక సంఘము అనేక మంది మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి వీళ్ళ ప్రభావము చూపించారు. కాబట్టి ఒకసారి మనం కూడా ఆలోచించండి. మరి దేవుని వైపు ఆకర్షింపబడే విధంగా, క్రీస్తును ప్రతిబింబించే విధంగా మన సాక్షి జీవితాలు ఉన్నాయో లేదన్నది ఒకసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భము ఈ 8వ వచనం. అర్థమైందా? 8వ వచనం ఏం చెప్తుంది? మరలా ఒకసారి నేను చదువుతా ఉన్నాను, చూడండి. 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలం మందు, చూడండి ఇది ఎంత ముఖ్యమైన మాట, ప్రతి స్థలం మందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయెను. గనుక మీ గురించి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. చూడండి, తెస్సలోనిక సంఘం గురించి కంట ప్రతి స్థలమందును దేవుడి పట్ల మీకున్న విశ్వాసం ఏమైంది? వెల్లడైంది. గత వారం గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తున్నాను. నీ విశ్వాసం కనీసం నీ ఇంట్లో వెల్లడయిందా? నీ కుటుంబంలో వెల్లడయిందా? నీ వీధిలో వెల్లడయిందా? లేదా నీ గ్రామంలో వెల్లడయిందా?
కానీ తెస్సలోనిక సంఘం విశ్వాసం ఇంట్లోనే కాదు, వీధిలోనూ కాదు, గ్రామంలోనూ కాదు, పట్టణంలో కాదు, మొత్తము ఆసియా మైనర్ అంతా వాళ్ళ యొక్క సాక్షి జీవితం ఏంది, వ్యాప్తి చెందింది. కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్నానండి, అది నాకు మాత్రమే తెలుసండి, బయట వాళ్ళకి తెలియవలసినంత అవసరం ఏంటండి అని మోసపోయే మాటలు మాట్లాడి మోసం చేసుకోకండి. మన సాక్షి జీవితం అందరికీ తెలియాలి. అందుకే క్రైస్తవ జీవితం ఓపెన్, ఇందులో సీక్రెట్లు ఏమీ ఉండవు. క్రైస్తవ జీవితంలో రహస్యాలు ఏమి ఉండవు. క్రైస్తవ జీవితం అంతా బహిర్గతం, అంతా ఓపెన్గానే ఉండాలి. అది నిన్ను చూసిన వారు మార్పు చెందే విధంగా ఉండాలి. 9వ వచనం 10వ వచనం కలిపి ఉన్నవి నేను చదువుతూ ఉన్నాను చూడండి. 9వ వచనం, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలుగునో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. ఇక్కడ పౌలు అండ్ టీం గురించి ఎవరు చెప్తున్నారంట? తెస్సలోనిక సంఘము ద్వారా ఎవరైతే సాక్ష్య జీవితాలు విని ప్రభువును నమ్మి విశ్వసించారో వాళ్ళే మా గురించి కూడా చెప్తున్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ నిజమైన మార్పు రెండు వైపులా ఉంటుందండి. నిజమైన మార్పు రెండు వైపులా ఉంటుంది. ఏంటి రెండు వైపులా అంటే, వీరి విశ్వాసం గొప్పది, లేదా తెస్సలోనిక సంఘం మాదిరి అవ్వడానికి గల కారణం వారి జీవితంలో జరిగినటువంటి పూర్తి మార్పు, రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఒకటి కనబడుతుంది. ఏంటో తెలుసా? మీ మధ్యన మా ప్రవేశం ఎలాంటిదో అని పౌలు అంటున్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటంటే, పౌలు మొదటిసారి తెస్సలోనిక సంఘానికి వచ్చి దేవుని యొక్క సువార్తను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా స్వీకరించారో, ఎలా స్వాగతం పలికారో, ఎలాగ ఆసక్తితో, విశ్వాసంతో, ప్రేమతో వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగారో లేదా తిప్పారో ఆ విషయాలన్నీ స్పష్టంగా పౌలుకి ఆనాడు కనిపించింది. అదే విషయము ఈరోజున ఇతర ప్రాంతాల వారు చెప్పడం ద్వారా కూడా పౌలు మరి విని సంతోషిస్తున్నాడు. మేము మీ వద్దకు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో, మేము వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఎంత వినయపూర్వకంగా విశ్వాసంతో ఆలకించారో, అప్పుడు గొప్ప ఉపద్రవం మందు కూడా మీరు ప్రభు యొక్క వాక్యాన్ని ఎంత గొప్పగా అంగీకరించారన్న విషయము, మేము వచ్చిన విషయము మిమ్మల్ని గురించి, మమ్మల్ని గురించి బయటి వారు చెప్తున్నారు. ఇక్కడ విషయం చెప్పమంటారా? ఇలా చూడండి, నిజమైన మార్పు రెండు వైపులా ఉంటుందని ఎందుకన్నా తెలుసా? ఒక పక్క బయట వారు తెస్సలోనిక సంఘం గురించి చెప్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఆ సంఘానికి సువార్త చెప్పినటువంటి పౌలు వాళ్ళ టీం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. మీకు అర్థమయ్యేలా చిన్న మాట చెప్పనా? ఎవడు కొడుకురా ఈడు, ఎవడు కూతురురా ఇది అంటే ఆ మాట అక్కడితో అయిపోయిందా? ఆ మాట ఎవరికి వెళ్తుంది? ఎవరు కొడుకో ఎవరు కూతురు అంటే అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది? అది పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది, అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు తెస్సలోనిక సంఘ సాక్షి జీవితం గురించి వాళ్ళ గురించే మాట్లాడుకోవటం లేదు, వాళ్ళకు సువార్త చెప్పిన పౌలు అండ్ టీం గురించి కూడా ఏం చేసుకున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలుగునో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. అంటే ఒక రకంగా సేవకుడు గురించి వేరే ప్రాంతం వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు అనుకో, ఆ సేవకుడు ఎలాగ అడిగాడు, ఏమని? అమ్మ నా గురించి మీరు ఇంత వివరంగా చెప్తున్నారు, తెలుసున్న వాళ్ళ చెప్తున్నారు, నా గురించి మీకు ఎవరు చెప్పారంటే, నాకెవరు చెప్పడం పెట్టండి, మీ సంఘంలో పలానా ఆవిడే చెప్పింది అన్నప్పుడు ఆ సేవకుడికి ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకని? తన గురించి ఈయన చెప్పమన్నాడా? పక్క వాళ్ళకి చెప్పమని లేదు. ఆమె మీరు ప్రభువుని ఎలా నమ్ముకున్నారు, ప్రభువుని ఎలా విశ్వసించారు, ప్రభువుని ఎలా దగ్గరకు వచ్చారంటే, పలానా సమయంలో పౌలు గారు, మరి తిమోతి గారు లేదా శీలనబడుతున్నవారు మా యొద్దకు వచ్చారు, దేవుని వాక్యాన్ని మాకు ఎంతో అర్థమయ్యేలాగా చెప్పారు. ఆ గొప్ప ఉపద్రవం ముందు మేము ప్రభువుని విడిచిపెట్టకుండా వాళ్ళని, ప్రభువుని మేము మాదిరి చేసుకుని జీవించాము, అంత గొప్పగా వాళ్ళు మా ఎదుట మాదిరి కలిగి జీవించారు అని పౌలు గురించి వాళ్ళ టీం గురించి చెప్పినప్పుడు ఇదే సాక్ష్యం అంట. బయటోళ్ళు వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటున్నారంట. అందుకే నిజమైన మార్పు రెండు వైపులా ఉంటుంది అన్నాను. ఒక పక్క విశ్వాసుల వైపు, మరొక పక్క సేవకుల వైపు కూడా ఉంటుందనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రెండోది కూడా మరో ముఖ్యమైన మాట కనబడుతుంది. 9-10 వచనాల్లో చూడండి, మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలుగునో అక్కడ జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారన్నది ఒకటైతే, మరియు అంటే అది వేరు ఇది వేరు కాదు. అందులో రెండవది, మీరు విగ్రహాలు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులయ్యారు. తెస్సలోనిక సంఘంలో జరిగిన ఇమ్మీడియట్లీ మార్పు ఏదైనా ఉన్నదంటే ఇదే.
ఏంటనమాట, వాళ్ళు ఏం చేశారంట, విగ్రహాలను విడిచిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితంలో కలిగిన ప్రధానమైన మార్పు అని చెప్పాలి. ఎందుకంటే గ్రీక్ రోమన్ కల్చర్లో, అనగా వారి యొక్క సంస్కృతిలో విగ్రహారాధన అనేది సర్వసాధారణం. ఉదాహరణకి మన భారతదేశంలో విగ్రహారాధన అనేది సర్వసాధారణం. ఎందుకని, మన భారతదేశంలో ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులు ఎక్కువగా మరి ఆయా దేవుళ్ళు అనబడుతున్న వారిని నమ్ముతారు కాబట్టి అది సర్వసాధారణం. మనం ఇక్కడ తప్పుపడడానికి వీలు లేదు, ఎందుకంటే ఎవరి విశ్వాసాలు వారివి. అలాగే గ్రీకు రోమన్ సామ్రాజ్యంలో కూడా అప్పుడు కూడా వాళ్ళు విగ్రహారాధన చేయడం అనేది సర్వసాధారణమైన, వీరు ఇమ్మీడియట్లీ విగ్రహాలను వదిలేశారు. ఎప్పుడో కాదండి, వాళ్ళు ప్రభు వాక్యాన్ని విన్నారు, వాళ్ళు ప్రభు పట్ల విశ్వాసం కలిగింది. అప్పుడు దాకా వారు ఏ దేవుళ్ళు ఏ దేవతలను అయితే కొలిచారో ఆ దేవుళ్ళని దేవతలు ఏం చేశారు, విడిచిపెట్టేశారు. వీళ్ళలో కలిగినటువంటి అతి ప్రాముఖ్యమైన విలువైనటువంటి మార్పు ఏదైనా ఉన్నదంటే వీళ్ళ విగ్రహాలను విడిచిపెట్టడం. ఇది ఒకటైతే, రెండోది ఏంటి తెలుసా, వారు జీవము గల నిజమైన దేవుని వైపు తిరిగారు. లివింగ్ అండ్ ట్రూ గాడ్. ఎవరి వైపు? జీవము గల దేవుని యొక్క వాక్యం వైపు వాళ్ళు తిరిగారు. ఎందుకంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఒకసారి మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు అన్న సత్యము తెస్సలోనిక సంఘం గ్రహించారు లేదా విశ్వసించారు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేనే అన్నాడు తప్ప నేను కూడా అని అనలేదు. నేను కూడా అంటే ఈ తెస్సలోనిక సంఘాలు ఏం చేసేవారు తెలుసా, అప్పటికే వాళ్ళకున్న దేవుళ్ళో యేసుప్రభు దేవుని కూడా ఒక దేవుడిగా పక్కనెట్టుకునేవారేమో. మీకు అర్థమైందా? యేసుప్రభు నేను కూడా అనే ఒక మాట వాడుండుంటే తెస్సలోనిక సంఘం ఏం చేసి తెలుసా, అప్పుడు దాకా వాళ్ళు ఏదైతే దేవుళ్ళని దేవతలను కొలుస్తున్నారో పూజిస్తున్నారో ఆ దేవుళ్ళు దేవతలతో పాటు యేసుప్రభుని కూడా పక్కన అడాప్ట్ చేసుకుని ఒక దేవుడిగా పెట్టుకునేవారు. కానీ తెస్సలోనిక సంఘం ఆ పని చేయలేదు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అనబడుతున్నటువంటి మాట వాళ్ళ జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగించి యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకి వెళ్ళలేరు. అంటే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనకు మార్గం ఎవరన్నమాట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే మనకి మార్గము, ఆయనే మనకు మధ్యవర్తి. ఆయన లేకుండా మనం తండ్రి అయిన దేవుని యొద్దకి వెళ్ళలేము. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొన్ని మార్లు ప్రముఖమైన వ్యక్తులను కలవాలంటే మనం డైరెక్ట్గా కలవలేము. మధ్యలో ఆ ప్రముఖమైన వ్యక్తికి తెలిసిన ఒక వ్యక్తిని వెంటబట్టుకుని ఏం చేస్తాం, వెళ్తాం. ఎందుకని? ఈ మధ్య వ్యక్తి అటు ఆ ప్రముఖమైన వ్యక్తికి మనకి మధ్యలో ఏం చేస్తాడు, మధ్యవర్తిత్వం చేస్తాడు. అలాగే ప్రభు అని యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళడానికి ఆయన మన కొరకు ఏమయ్యాడంటే మధ్యవర్తి అయ్యాడు. ఏ విధంగానో మన కొరకు, మన పాపం కొరకు తన ప్రాణము పెట్టి, ఏ తండ్రి అయిన దేవుని యొద్దకు ప్రవేశించడం మనకు అర్హత లేదో ఆ అర్హత ఎవరి ద్వారా కలిగించాడు? దేవుడు యేసుక్రీస్తు ద్వారా కలిగించాడు. ఆ వాక్యాన్ని, ఆ సత్యాన్ని తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ ఇమ్మీడియట్లీ వారు విగ్రహాన్ని విడిచిపెట్టి ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో వాళ్ళు జీవం గల దేవుని వైపు ఏం చేశారు, అడుగులు వేశారు. దురదృష్టం ఏంటో తెలుసా, ఈనాటికి క్రైస్తవులు అనబడుతున్న వారు ఒక పక్క విగ్రహ సంబంధమైన ఆచారాలతో పాటు దేవుని యొక్క విధి విధానాలుగా ఆటలతో పాటు వీటిని కూడా కలిపి చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకసారి మీరు మరలా చదవండి. ఆ తెస్సలోనిక సంఘము ఏం చేసింది చూడండి. అక్కడ రాయబడిన మాట, మరియు మీరు విగ్రహాలు విడిచిపెట్టి ఒకటైతే జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు. అంటే ఇది విడిచిపెట్టారు, దేవుణ్ణి ఏం చేశారు, సొంత రక్షకునిగా అంగీకరించారు. అంతేనా? వాటితో పాటు దేవుని కూడా ఒక దేవుడిగా పెట్టుకున్నారా? కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎప్పటికీ నామకార్థ క్రైస్తవులు అంటాను వీళ్ళని. ఒక పక్క దేవుణ్ణి నమ్మేమని దైవికమైన ప్రార్థనలు పెట్టించుకుంటారు, ఒక పక్క ఇలా చూడండి లోక అన్యాచారాలు
పాటిస్తారు. అంటే వీళ్ళు ఇంకా ఆ విగ్రహాలు లోకాచారాలు ఏం చేయలేదు, వీళ్ళు విడిచిపెట్టలేదు. లేరు ఎక్కడ అలాంటి వాళ్ళు? పేర్లు చెప్పమంటారా? జీవితాలు బయటపడిపోతాయి. ఎందుకని? అందరూ అలాంటోలే, లోక అన్యాచారాలు పాటించేవారే. కానీ తెస్సలోనిక సంఘం అలాగ లేదే. తెస్సలోనిక సంఘము విగ్రహాలన్నీ ఏం చేశారంట? విడిచిపెట్టేసి ఎట్ ద సేమ్ టైం జీవం గలవాడును సత్యవంతుడైన దేవుని వైపు వాళ్ళు తిరిగారు. ఇప్పటికీ ప్రభువుని నమ్ముకుంటామని చెప్తారు, కానీ లోకాచారాలు మానరు, విగ్రహ సంబంధమైన ఆచారాలు మానరు, అన్యాచారాలు మానరు. అంటే వీళ్ళు మారారా? మార్పు చెందారా? లేదు. వీళ్ళ జీవం గల దేవుని వైపు ఇంకెళ్ళకి తిరగలేదని అడిగితే వీళ్ళకి సువార్త ఏంటో ఇంకా అర్థం కాలేదు, యేసుక్రీస్తు ఏంటో ఇంకా వీళ్ళకి అర్థం కాలేదు. యేసుక్రీస్తు సువార్త అర్థమైతే ఏం చేస్తారో తెలుసా? ఇవన్నీ విడిచిపెడతారు. తెస్సలోనిక సంఘంలాగా దేవుని వైపు తిరుగుతారు. అలా ఉందండి అక్కడ? అలాగ లేదా? నేను చదివినట్టే ఉందా? ఏమని ఉంది? విగ్రహాలను విడిచిపెట్టినట్టు జీవం గలవాడును సత్యవంతుడకు దేవుని వైపు తిరిగినట్టు ఉంది. అంతేనా? లేకపోతే అది ఇది కలుపుకున్నట్టుగా ఉందా? మరి మనం ఎందుకండి అలాగుంటారు? మీరు క్రైస్తవులైతే క్రైస్తవులాగైనా ఉండండి, మీరు లోక సంబంధమైన అన్యులైతే అన్యుల్లాగా ఉండండి. ఎందుకు పేరుకి క్రైస్తవులని ఒక ట్యాగ్ వేసుకుని లోకాచారాలు పాటిస్తారు? మిమ్మల్ని ఎవరు బలవంతంగా భక్తి చేయమన్నారు? ఏమండి మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా భక్తి చేయమన్నారా? యేసుప్రభుని ఎవరైనా బలవంతంగా నమ్ముకోమని చెప్పారా మిమ్మల్ని? మరి లేదు కదా. మీరు నమ్మిన వారైతే ఆ విగ్రహ సంబంధమైన అన్యాచారాలను విడిచిపెట్టి ప్రభువులో పూర్తిగా ఉండండి. ఎందుకు అవి ఇవి మిక్స్ చేస్తారు? ఒక పక్క అయ్యి పాటిస్తారు, ఒక పక్క ఈ పాటిస్తారు. దేవుడు అలా ఉండమన్నాడా? ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? ఆ లౌదికే సంఘంతో, అయితే నువ్వు వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు అన్నాడే. నువ్వు వెచ్చనగా ఉండమని అనలేదే. మరి మనం ఎందుకండి ఈ రోజున నేటి క్రైస్తవ సమాజం ఇటువంటి లోకాజ్ఞాచారాలు పాటిస్తూ ఒక పక్క క్రైస్తవ విధానాలు పాటిస్తున్నారు? అంటే తెస్సలోనిక సంఘంలో జరిగిన మార్పు నేటి సంఘాల్లో జరగట్లేదు. అందుకే పౌలు భక్తుడు ముందే చెప్పేశాడు తెస్సలోనిక సంఘం గురించి 1వ వచనంలో, ఈ సంఘం ఎక్కడ ఉందంట? తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న సంఘం. ఎందుకని అంత క్లియర్ కట్గా డిక్లేర్ చేసాడు? కారణం ఏంటంటే వాళ్ళు విగ్రహాల్ని విడిచిపెట్టారు. ఫస్ట్ అది జరగాలి మనలో. ఒక వ్యక్తి మార్పు చెందడానికి మన లోక అన్యాచారాలు ముందు ఏం చేయాలా? విడిచిపెట్టాలి. లోక అన్యాచారాలు విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ప్రార్థన పెట్టించుకుంటే ఎందుకు, ఎంత గొప్ప భక్తులు అనిపించుకుంటే ఎందుకు? ముందు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, చేయవలసినవి చేయాలి. తెస్సలోనిక సంఘం ఆ పని చేసింది. ఎందుకంటే మానవ జీవితాలతోనూ మానవ చేతులతో నిర్మితమైన విగ్రహాలను తొలగి సార్వభౌమాధికారమైనటువంటి సృష్టికర్త వైపు తెస్సలోనిక సంఘం తిరిగింది. అలా తిరగడానికి కారణం ఏంటంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ ప్రకారము అక్కడ ఒక మాట ఉన్నదో చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి యవ్వని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. తెస్సలోనిక సంఘం అర్థమైంది. ఏ దేవుడి వలన ఏ దేవత వలన మనకి రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు వలన మాత్రమే రక్షణని నమ్మారు. ఒకవేళ మీరు కూడా అటువంటి నమ్మకం విశ్వాసం కలిగి ఉంటే ఇక మీ అందరికీ నా యొక్క హార్ట్ఫుల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా? మీరు విగ్రహ అన్య ఆచారాలను విడిచిపెట్టి లోక సంబంధమైన విధి విధానాలు విడిచిపెట్టి ప్రభు ఏ మార్గం అయితే బోధించాడో ఆ మార్గంలో నడవాలని మిమ్మల్ని అందరినీ పూర్తిగా నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఓ రకంగా చెప్పాలంటే ఈ తెస్సలోనిక సంఘం పూర్తి మతాంతరీకరణ అనగా కంప్లీట్ టర్నింగ్. అంటే వాళ్ళు ఒక దేవుణ్ణి విడిచిపెట్టి మరొక దేవుణ్ణి ఎన్నుకున్నట్టుగా కాకుండా, అంటే కేవలం ఒక దేవుణ్ణి వారుకున్న దేవుళ్ళని జోడించలేదు, కానీ పాత దేవుళ్ళని పూర్తిగా విడిచిపెట్టి నిజ రక్షకుడైనటువంటి యేసు ప్రభుని అంగీకరించారు. ఇది నిజమైన మార్పు. మరి రెండు వైపులా ఉన్నది. ఏటి రెండు వైపులా ఉండడం అంటే, ఒకటి వదిలివేయడము, రెండు దేవుని వైపు తిరగడము. ఒకటి వదిలివేయడము, రెండు దేవుని వైపు తిరగడం. ఏం వదిలివేశారు చెప్పండి ఒకసారి? వాళ్ళు అప్పుడు దాకా ఏదైతే నమ్మారో విశ్వసించారో అది విడిచిపెట్టేశారు, వదిలివేశారు. మరి ఏది వెంబడించారు? సత్యవంతుడగు జీవం గల దేవుణ్ణి వెంబడించారు. అంతేనా? లేదు మరోలాగా జరిగిందా? మరి ఈ రోజున మనము కూడా విడిచిపెట్టాలి. అందుకే మీకు చెప్తా ఉన్నాను,
విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టండి, కలిగి ఉండవలసినవి కలిగి ఉండండి. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా అవి పాటిస్తూ ఇవి పాటిస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాల గురించి మాట్లాడుకుంటే, తెస్సలోనికల యొక్క మార్పు ఎంత స్పష్టంగా పూర్తిగా ఉంది కాబట్టి వారి గురించి అందరూ మాట్లాడుకున్నారు. అందరూ అంటే మరి మాసిదోనియా, అకయ మాత్రమే కాకుండా ప్రతి చోట వీళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క మార్పు ఎంత స్పష్టంగా కనబడుతుంది. ఎంత స్పష్టంగానూ వాళ్ళు అప్పుడు దాకా నమ్మిన విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరిగారు. మరి ఈ రోజున ఒక సేవకునిగా మిమ్మల్ని గురించి కూడా నేను ఇంత గొప్ప సాక్ష్యం చెప్పాలంటే, అవునమ్మా ఒకప్పుడు ఆమె ఇలా ఉండేది, ఈ రోజున అలా లేదు, ఇలా ఉంది అని చెప్పగలగాలంటే ఆ మార్పు మనలో కనబడాలి కదా, ఆ మార్పు నీలో కనబడాలి కదా. ప్రభువు నమ్ముకుని 20-30 సంవత్సరాలు అయినా అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటే అది నిజమైన మార్పు ఎందుకు అవుతుంది? అందుకే మీరు ఇంకా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేదు, కలిగి ఉండవలసినవి కలిగి ఉండలేదు. మీకు విషయం చెప్పనా, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా కలిగి ఉండవలసినవి ఎంత కలిగి ఉన్నా ప్రయోజనం లేదు. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నప్పుడే ప్రయోజనం. లేదండి నేను కలిగి ఉంటాను, ఇది కలిగి ఉంటానంటే నువ్వు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడివి కాదు, నిలువెచ్చని క్రైస్తవుడివి. కాబట్టి తెస్సలోనిక సంఘం మనకి ఏం చెప్తుందంటే, మీరు మారితే ఎలా మారండి, అంతేకాక 2 in 1 కింద మీరు ఉండకండి అన్న విషయం మనకి మాట్లాడుతున్నాం. రెండోది నిజమైన రక్షణ ఏంటో చెప్పనా? ఒకసారి చూడండి. పాత జీవితాన్ని అనగా లోకానుసారమైన జీవితాన్ని వదిలివేసి మరి దేవుని వైపు పూర్తిగా తిరగడమే నిజమైన రక్షణ. ఏంటి? లోకానుసారమైన పాత జీవితాన్ని వదిలివేసి దేవుని వైపు పూర్తిగా తిరగడమే నిజమైన రక్షణ. అంటే ఇక్కడ నూతన జీవితం అంటే తెలుసా? పశ్చాత్తాపము ప్లస్ విశ్వాసం ఈజ్వల్ టు నూతన జీవితం. పశ్చాత్తాపము ప్లస్ విశ్వాసం ఈజ్వల్ టు నూతన జీవితం. తెస్సలోనిక సంఘం పశ్చాత్తాపం చెందారు. మేము ఎంతకాలము ఇవే నిజమైన దేవుడు అనుకున్నాం, దేవతలు అనుకున్నాం అని పశ్చాత్తాపం చెంది నిజమైన దేవుడు ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళు విశ్వాసం ఉంచారు. అప్పుడు వాళ్ళ జీవితాలు ఏమైపోయాయంటే మారేయి. కాబట్టి అనేకులు తెస్సలోనిక సంఘం గురించి ఏం చేసుకున్నారంటే వాళ్ళ విశ్వాస సాక్షి జీవితాన్ని బట్టి మాట్లాడుకోవడం జరిగింది. సో మూడోది, ఈ మార్పే ఇతరులకు సాక్ష్యం అయ్యింది, ఇతరులు కూడా దేవుడి వైపు తిరగడానికి కారణమయ్యారు. ఏ మార్పు? పాత జీవితాన్ని విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరగడం వల్ల ఈ మార్పు చూసి ఇతరులు అంటే ఎవరు? తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నవారే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవారు వీళ్ళ గురించి విన్నప్పుడు వీళ్ళు కూడా ఆ జీవం గల దేవుని వైపు తిరగడానికి వీళ్ళు కారణమయ్యారు. కాబట్టి ఈ వచనం నుండి ఒక ప్రశ్న వేసుకుంటే, మన జీవితాల్లో కూడా పాత అలవాట్లు వదిలేసి దేవుని వైపు తిరిగిన అనుభవం ఉందా? మరలా వేస్తున్న ప్రశ్న, పాత అలవాట్లు వదిలివేసి, పాత అలవాట్లు అంటే ఏంటి? లోక అన్య ఆచారాలు, విగ్రహ సంబంధమైన విధి విధానాలు వదిలివేసి నువ్వు దేవుని వైపు తిరిగిన అనుభవం నీలో ఉందా? ఒకవేళ ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, లేకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. నీ గురించి ఎవరో వచ్చి డిక్లేర్ చేయవలసిన పని లేదు, నీకే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభువు నమ్మిన ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇంకా పాత లోక సంబంధమైన ఆచారాలు వదిలివేసావో లేదన్నది మీకే తెలుసును. కాబట్టి ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ 10వ వచనం చదివి మనము ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. 10వ వచనము అందులోనే కలిగి ఉన్నది కదా. చూడండి, ఆ 10వ వచనం ఏంటంటే, నేను మరలా చదువుతున్నాను. మరియు మీరు విగ్రహాన్ని విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు అని ఉంది కదా. ఇప్పుడు 10వ వచనం, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు. ఎలా అంటే మళ్ళీ చదువుతున్నాను, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు. అంటే ఇప్పుడు పౌలు ఎవరిని పరిచయం చేస్తున్నాడు? యేసుక్రీస్తుని. ఈ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి అంట? మృతుల్లో నుండి లేచినవాడు. అంటే మన దేవుడు చచ్చిపోయి సమాధిలో ఉన్నవాడు కాదు, ఈయన మృతుల్లో నుండి లేపిన యేసు. ఎవరు లేపారంటే తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా అని ఈ 10వ వచనము క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం చెప్తుంది. క్రైస్తవ జీవితం యొక్క
అంతిమ లక్ష్యం. అంతిమ లక్ష్యం ఏంటంటే చిట్ట చివరి కోరిక ఏంటంటే చిట్ట చివరి కోరిక క్రైస్తవులందరూ రెండవ రాకడ కొరకు సిద్ధపడ్డాం. ఎన్నో రాకడ కొరకు? అంతేనా? ఈ భూమి మీద బిల్డింగ్ మీద బిల్డింగు, పొలం మీద పొలము, బండి మీద బండి, కారు మీద కారు, బంగారం మీద బంగారం కొనుక్కోవడానికి ఈ జీవితం? క్రైస్తవులు అనబడుతున్న వారి యొక్క అందరి అంతిమ లక్ష్యం ఈ 10వ వచనంలో కనబడుతుంది. తెస్సలోనిక సంఘం ఆ 10వ వచనంలో రాయబడిన దాని కొరకే వాళ్ళు భక్తి జీవితం చేశారంట. ఒకసారి మరలా చదువుతున్నాను చూడండి. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి మరలా వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు తెస్సలోనిక సంఘం గురించి. సో ఈ అధ్యాయం ముగింపు వచనంలో విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరగడం యొక్క పూర్తి యొక్క లక్ష్యము మరియు నిరీక్షణ గురించి ఈ వచనం తెలియపరుస్తుంది. పూర్తి యొక్క లక్ష్యము, నిరీక్షణ. తెస్సలోనిక సంఘం వీళ్ళ విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు ఎందుకు తిరిగారు అనుకున్నారు? ఎందుకు తిరిగారంట? మాట్లాడరా? అంత గొప్ప ఉపద్రవంలోనూ వాళ్ళ హింసల మధ్య వాక్యాన్ని ఎందుకు అంగీకరించారంట? ఎందుకు అంగీకరించారు తెలుసా? వాళ్ళు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంట. దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? అమ్మ దేని కొరకంట? మనము రేపటి వాక్యం కొరకని ఎదురు చూడడం, వచ్చే వారం ఏ వాక్యం చెప్తారని ఎదురు చూడడం. కానీ తెస్సలోనిక సంఘం డైరెక్ట్గా దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? ప్రభు ఎప్పుడో వస్తాడన్నటువంటి రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంట. ఈ రోజున క్రైస్తవ సంఘం దీని కొరకే ఎదురు చూడాలి. విచిత్రం ఏంటో తెలుసా? రెండో రాకడ కొరకు ఎదురు చూసే సంఘమో లేదు, రెండో రాకడ కొరకు ఎలా సిద్ధపాటు చేయాలో చెప్పే ప్రసంగాలు కూడా లేవు. ఇంకా 5 రెట్లు 2 చేపలు. యోనా వాడ మునిగిపోయింది, యోనా వాడలోంచి లేచాడు. తిమింగలు మింగేసింది, కక్కేసింది. ఇవి చరిత్రలో జరగలేదని అంటలేదు. నేటి క్రైస్తవ సంఘం దేని కొరకు సిద్ధపడాలి తెలుసా? రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ మాట ఇక్కడ చెబుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ అధ్యాయం యొక్క శిఖరం అని చెప్పాలి. విశ్వాసం, ప్రేమ, ఓర్పు, మార్పు అన్నీ యేసు యొక్క రెండో రాకడపై కేంద్రీకృతమై ఉంది. ఏటయ్యా నీ ఎంత విశ్వాసం అంటే యేసుప్రభు రెండో రాకడ కొరకు అని చెప్పాలి. ఏటయ్యా నువ్వు ఇతరుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావంటే యేసుప్రభు రెండో రాకడ కొరకు అని చెప్పాలి. ఏటయ్యా నీలో ఎంత మార్పు అంటే యేసుప్రభు రెండో రాకడ కొరకు అని చెప్పాలి. ఏమమ్మా నీలో ఎంత ఓర్పు అంటే నువ్వేం చెప్పాలో ప్రతిదాన్ని ముడిపెట్టి యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కొరకు ఓర్చుకుంటున్నానండి, మార్చుకుంటున్నానండి, ప్రేమిస్తున్నానండి, విశ్వాసం ఉంచుతున్నానండి అని మనం చెప్పడానికి రెండో రాకడ అనేది మనకి ఎంతో గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నది. కాబట్టి మీరు దేవుని యొద్దకు ఎందుకు తిరిగారు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. చూడండి, విగ్రహాల నుండి తొలగి దేవుని వైపు అనగా క్రీస్తులో విశ్వసించడం ఎందుకు తిరిగారంటే క్రీస్తు రెండో మారు తిరిగి వచ్చి, చూడండి అక్కడ రాయబడిన మాట, రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తాడని తెస్సలోనిక సంఘం ప్రభువుని నమ్మిందంట. ఎందుకు నమ్మిందంట? మళ్ళీ చెప్పండి మీ నోటితో మీరు. రాబోయే ఉగ్రత నుండి. అదే మనల్ని అడిగామనుకో, మిమ్మల్ని అడిగారనుకో, అమ్మ మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే మా అమ్మాయికి పెళ్ళి అవుతుందని పలానా వాళ్ళు చెప్తే నమ్ముకున్నామండి, మా అబ్బాయికి జాబ్ వస్తుందని అన్నారని అందుకని ప్రభువుని నమ్ముకున్నామండి. ప్రభువు నమ్ముకుంటే వ్యాధులు తగ్గిపోతాయంట కదండి, బాధలు తగ్గిపోతాయంట కదండి, అందుకని ప్రభువుని నమ్ముకున్నామండి. ప్రభువు నమ్ముకుంటే అప్పులు కూడా తీరిపోతాయని చెప్తున్నారండి ఈ మధ్యలో పాస్టర్ గారు. అందుకే అప్పులు తీరిపోతాయని ఎవరు నమ్ముకున్నామండి? ప్రభువుని నమ్ముకున్నామండి అని చెప్తారు. ఇది కాదు నిజమైన సాక్ష్యం. తెస్సలోనిక సంఘం ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే ఒకటి రాబోయే ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. అందుకు ప్రభువుని నమ్ముకోవాలండి. వెనకాల ఉన్నవాళ్ళు మీరు ఎందుకు నమ్ముకున్నారు ప్రభువుని? క్లారిటీ ఉందా? ఇప్పుడైనాను ఈరోజైనా క్లారిటీ తెచ్చుకోండి. యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? రాబోయే ఉగ్రత. ఏటియా రాబోయే ఉగ్రత? ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్నేం చేస్తానంటే కాపాడుదును అనేటువంటి మాట
ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ మరి మాట్లాడిన మాటలో రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలుసంట, మరి శోధన లోకం మీద అందరి మీదకి ఏం రాబోతుందంట, శోధన రాబోతుందంట, దేవుని యొక్క ఉగ్రత రాబోతుందంట. బహుశా ఈనాడు ఈ మాటలు విలువ మీకు తెలియదేమో కానీ ఒకవేళ పొరపాటున విడవబడితే నరకపాత్రులు అయిపోతే అప్పుడు బాధపడతారేమో. ఆనాడు దేవుని యొక్క సేవకులు నెత్తు నోరు కొట్టుకుని, అమ్మా రాబో ఉగ్రత నుండి తప్పించబడాలంటే ప్రభువుని విశ్వసించండి అని చెప్పినప్పుడు నేను వినలేదని ధనవంతుడు ఎలాగైతే యాతన పడే స్థలంలో రొమ్ము కొట్టుకుంటున్నాడో అలా విడవబడితే నరకనుభూతి తెలుస్తుందేమో. కానీ ఈ రోజున దేవుని కృపను బట్టి దేవుడు ఇంకా జీవంగా ఉన్నప్పుడే నీకు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? ఎందుకు నమ్ముకోవాలండి? రాబోయే ఉగ్రత నుండి తప్పించబడాలని మనం ప్రభువుని నమ్ముకోవాలి. అంతే తప్ప అప్పుల గురించి, తిప్పల గురించి, వ్యాధుల గురించి, లేకపోతే పిల్లల గురించి, లేదా పెళ్ళిళ్ళ గురించి మీరు ప్రభువుని నమ్ముకోవద్దు. అలా ఎవరైనా నమ్ముకుంటే మీ విశ్వాసాన్ని విడిచిపెట్టండి. నిజమైన విశ్వాసం ఏంటో తెలుసా? రాబోయే ఉగ్రత నుండి ప్రభువు మనల్ని తప్పించాలని ప్రభువుని నమ్మాలనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నూతన నిబంధన మారు మనసు ఏంటంటే, ఒకటి పాపం నుండి తొలగిపోవుట, రెండు దేవుని వైపు తిరుగుట, అంతేకాదు మూడోది ఆయన కుమారుడు అనబడుతున్న రెండవ రాకడ కొరకు ఎదురు చూడడం. ఆ ఎదురు చూడడం కూడా ఓపికతో ఎదురు చూడాలంట. ఎలా చూడాలంటే, ఒకటి పాపం నుండి తొలగిపోవాలా, తెస్సలోనిక సంఘం పాపం నుండి తొలగిపోయారు. రెండు దేవుని వైపు తిరగాల. సో తెస్సలోనిక సంఘం దేవుని వైపు తిరిగింది. మూడోది ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూడాల. అది కూడా ఓపికతో ఎదురు చూడాలా. ఇక్కడ ఓపికతో పాటు సిద్ధపాటు కూడా అవసరం. ఏం అవసరం? మీకు ఈ సమయంలో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు చెప్పాలి. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకుల్లో వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళలో ఏమి లేదు తెలుసా? ఒకరికి ఓపుగా ఉంది, సిద్ధపాటు ఉంది. మరొకరికి ఏమి లేదు, ఓపుగా లేదు, సిద్ధపాటు లేదు. ఆ లేనుల గురించి మాట్లాడుకుంటే ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టకుండానే పడుకున్నారో లేకపోతే లోపల పోయారో. కానీ ప్రభు సడన్గా వచ్చేసాడు. ఓపికతో సిద్ధపాటు కలిగిన వారు ప్రభువుతో వెళ్ళారు. ఓపిక లేకుండా అంటగా ఓర్చుకోకుండా సిద్ధపాటు లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేయబడ్డారు? విడివబడ్డారు. అందుకే క్రైస్తవ సంఘానికి ఏమి ఉండాలంటే ఓపికగా ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. ఏటి ఓపిక? అప్పుడు ఎప్పుడో చెప్పాడండి ఆయన మళ్ళీ రెండో మారు వస్తానని. ఇప్పుడు 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కానీ ఆ ప్రభు రాలేదని చెప్పేసి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టావనుకో, నీలో ఏమి లేదనమాట, ఓపిక లేదు. లేదండి నాకు ఓపిక ఉందండి అంటే ఓపికతో పాటు ఏమో తెలుసా? సిద్ధపాటు కూడా ఉండాలి. మీకు అర్థమయ్యేలా చెప్తా. వచ్చే నెలలో ఒక ఆమె పెళ్ళి అనుకుందాం. ఆమె ఎప్పటి నుంచి సిద్ధపడుతుంది? పలానా రోజున డేట్ అని తెలిసిన కాడి నుంచి ఉందిగానే ఒక నెల రోజులో 2 రోజుల్లో ఆమె దేని కొరకు సిద్ధపడుతుంది? పెండ్లి కొరకు సిద్ధపడుతుంది. అలాగే క్రైస్తవ సంఘం కూడా వరుడైన యేసుక్రీస్తు పెండ్లి కొరకు ఏం చేయాలి తెలుసా? ఓర్చుకుంటూ సిద్ధపడి ఉండాలి. ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి గొప్ప పెండ్లి విందు. కాబట్టి రాబో ఉగ్రత అంటే భవిష్యత్తులో మహాశ్రమల కాలంలో ఈ లోకానికి రాబోయే దేవుని యొక్క ఉగ్రత తీర్పు. కాబట్టి ఈ ఉగ్రత ఎవరికంటే అవిధేయులకు, దుర్నీతిపరులకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి ఈ ఉగ్రత. ఎవరికండి ఉగ్రత? అవిధేయులు, దుర్నీతిపరులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచలేని వారికి ఈ రాబోయే ఉగ్రత ఉంది. ఒకసారి మీరు యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత ఎవరి మీద నిలిచి ఉండునంట? ఎవరి మీద నిలిచి ఉండును? అక్కడ రాయబడిన మాట చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచలేనివాడు. రెండోది కుమారునికి విధేయత కానివాడు. విశ్వాసం ఉంచలేదు, విధేయత ఉంచలేదు. విశ్వాసం లేనివాడు విధేయత ఏం ఉంచుతాడు? విశ్వాసం ఉంటే నీకేం ఉండాలా? విధేయత కూడా ఉండాలి. అప్పుడు నువ్వు జీవాన్ని చూస్తావు, లేకపోతే రాబోయే ఉగ్రత నీ మీద ఉంటుందంట. కాబట్టి పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు అనగా తెస్సలోనిక సంఘం వీళ్ళు ప్రభువుని ఎందుకు నమ్మి విశ్వసించారంటే రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అది ఆనాడు వాళ్ళ నిరీక్షణ, ఈనాడు మన నిరీక్షణ కూడా అదే ఉండాలి. కాబట్టి నిరీక్షణతో కూడిన ఓర్పు ఇక్కడే మనకి పూర్తవుతుంది.
నిరీక్షణతో కూడిన ఓర్పు, అనగా రాబో ఉగ్రత నుండి తప్పించేది యేసే కాబట్టి మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా యేసుక్రీస్తు పునరుత్థానుడై ఎలాగైతే తిరిగి లేచాడో ఆయన యందు విశ్వసించిన వారు కూడా అలా తిరిగి లేపబడతారని విశ్వాసము ఓర్పుతో సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతావు. అంటే క్రీస్తునందు నిద్రించిన జీవించిన ఆయన మనలో మరలా క్రీస్తు రెండో రాకడ సమయంలో ఆ ఉగ్రత నుండి కాపాడుతాడు. ఈ రకంగా చెప్పాలంటే రక్షణ యొక్క పూర్తి ఆశ, రక్షణ యొక్క పూర్తి ఆశ. ఎవరైనా మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే మీరు ఏం చెప్పాలి తెలుసా? ఆయన రెండో మారు రాబోతున్నాడండి, ఆయన నన్ను తీసుకువెళ్ళాలి, ఆయనతో పాటు నేను ఉండాలి, ఆ మహా ఉగ్రత నుండి నేను తప్పించబడాలని నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాలి తప్ప ఇందాక చెప్పినట్టు ఏ కారణాలు మనం ప్రభువుని నమ్ముకోవడానికి కారణం కాకూడదు. ఇక్కడ రక్షణ యొక్క పూర్తిగా ఆశ గురించి 3 మాటలు చెప్తాను. గతంలో ఇప్పటికే ప్రభు వాక్యాన్ని విని రక్షింపబడితే, గతంలో ఇప్పటికే ప్రభు వాక్యం విని రక్షింపబడితే రెండోది ఏం చేయాలి తెలుసా? ఆ ప్రస్తుతం ఆ రక్షణలో కొనసాగాలి, కొనసాగుతూ ఉండాలి. అప్పుడెప్పుడో గత సంవత్సరంలో నేను రక్షింపబడ్డానండి, ఇప్పుడు నాకు రక్షణతో పని లేదంటే నీది పూర్తి రక్షణ కాదు. అర్థమైంది ఈ మాట? అప్పుడెప్పుడో 2025లోనో లేదా 2024లోనో అంతకుముందు రక్షింపబడ్డానండి, ఇప్పుడు నేను రక్షణలో లేనంటే ఇది పూర్తి రక్షణ కాదు. అంటే గతంలో రక్షింపబడి ఉండాలి, ఇప్పుడు కూడా రక్షణలో కొనసాగుతూ ఉండాలి. మూడోది భవిష్యత్తులో కూడా పూర్తి నిరీక్షణ ఓపికతో ఉంటే అప్పుడు నీ రక్షణ సంపూర్ణం అవుతుంది, యేసుప్రభు నీతో పాటు వచ్చినప్పుడు లేదా యేసుప్రభుతో నువ్వు వచ్చినప్పుడు. ప్రస్తుతాన్ని మనం ఇంకా రక్షణలో పూర్తి సంపూర్ణము కాలేదు. క్రీస్తు కృపలో రక్షింపబడ్డాము, అదే క్రీస్తు కృపలో రక్షణలో కొనసాగుతున్నాము, అదే క్రీస్తు కృపలో మరలా ప్రభు రెండో మారు వచ్చినప్పుడు మనం సంపూర్ణము కాబడుతాం. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితం నిన్న ఒకలాగా ఈరోజు ఒకలాగా ఉండేది కాదు. అందుకే ప్రభు అన్నాడు, నేను నిన్న నేడు నిరంతరం ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నానన్నాడు. అలాగే దేవుని పిల్లలుగా మనం కూడా రక్షణలో అలా కొనసాగాలి. చివరగా ఈ వచనం యొక్క ఆధ్యాత్మిక పాఠాల గురించి మనం మాట్లాడుకుంటే, తెస్సలోనిక సంఘం విగ్రహాలను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి కేవలం వాళ్ళ మత మార్పుకు చేసుకోలేదు, కానీ రెండవ రాకడ కొరకు ఎదురు చూశారు. వాళ్ళు కేవలం యేసుప్రభువు నమ్మేసి ఊరుకోలేదు. దేని కొరకు ఎదురు చూశారంట? రెండవ రాకడ కొరకు ఎదురు చూశారు. ఇది నిజమైనటువంటి మార్పు. రెండోది నిజమైన క్రైస్తవ జీవితం ఏంటంటే భవిష్యత్తు కేంద్రీకృతం, అనగా రాబోయే ఉగ్రత నుండి తప్పించబడడం, అందుకొరకు పునరుత్థానుడైన క్రీస్తు మీద నమ్మకం కలిగి ఉండడం. మూడోది ఏంటో తెలుసా? ఈలోగా భూమి మీద క్రీస్తు కొరకు నువ్వు ఏమైనా సహించాలి, ఏమైనా ఓర్చుకోవాలి, ఏమైనా భరించాలి, అవసరమైతే చంపబడితే చంపబడాలి. ఇవన్నీ కూడా ఈ భూమి మీద ప్రభు వచ్చే వరకు మనము చేయవలసినటువంటి పనులు. చివరికి ఈ మాట ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తున్నాను. మనము క్రీస్తు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? ఏ రాకడ కొరకు? క్రీస్తు రెండో రాకడకండి. అదేంటండి? ఆ రెండో రాకడ గురించి నాకు పని లేదండి, ప్రస్తుతం ప్రార్థన అయిపోయినట్టు ఏం తినాలని చూస్తున్నానండి, లేకపోతే వచ్చే వారంలో ఏం చేయాలని చూస్తున్నానండి, రెండో రాకడతో నాకు పని లేదనుకుంటే మళ్ళా చెప్తున్నాను, నీ విశ్వాసం పూర్తి విశ్వాసం కాదు. క్రైస్తవుడు అనబడుతున్న ప్రతి ఒక్కడి యొక్క వాడు సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో తెలుసా? దేవుని యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూసినప్పుడు, సిద్ధపడినప్పుడు మాత్రమే. కాబట్టి రెండో రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆ నిరీక్షణ నీలో ఉందా? ఉంటే అందుకొరకు సిద్ధపడుతున్నావా? ఇక్కడ సిద్ధపడడం అనేది చాలా ముఖ్యమండి. ఒకటి ఎదురు చూడాలి, రెండోది నిరీక్షణ కలిగి ఉండాలి, మూడోది సిద్ధపడాలి. దేని కొరకండి? దేని కొరకు? రెండో రాకడ. తెస్సలోనిక సంఘం అందుకే ప్రభుని విశ్వసించారంట. ఆ మాట చెప్పి మళ్ళీ నేను ముగిస్తున్నాను చూడండి. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజే. వీళ్ళంతకీ దేవుని వైపు ఎందుకు తిరిగారంట? దేవుని వైపు ఎందుకు తిరిగారంట? రాబో ఉగ్రత నుండి తప్పించబడ్డానికి, రెండోది పరలోకం నుండి దేవుడు మరలా రాబోతున్నాడు, దాని కొరకు ఎదురు చూడడానికి వీళ్ళు ప్రభు వైపు తిరిగారు. మరి మీరు ప్రభు వైపు ఎందుకు తిరిగారో, మీరు ప్రభు వైపు ఎందుకు మరి వచ్చారో, లేకపోతే మీరు ఈ రోజున క్రైస్తవులుగా ఎందుకు పిలువబడుతున్నారో, లేదా ఎందుకు సంఘంగా కూడుకుంటున్నారో అది మీకే తెలియాలి. ఒక సేవకునిగా ప్రభు మీద నాకున్న విశ్వాసాన్ని బట్టి నేను ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో, ఈ భూమి మీద బ్రతికినంతకాలము ఏదో మానవ సంబంధాలను గౌరవిస్తూ
మన బాధ్యతలు నిర్వర్తిస్తూనే నేను రెండో రాకడ కొరకు సిద్ధపడాలనేటువంటి భావము మన అందరిలోనూ కలిగినప్పుడే అది నిజమైన క్రైస్తవం అవుతుంది. అంతే కదండి, మా అమ్మ వాళ్ళు నాన్న పెళ్లి చేశారు, ఒక భర్తకి ఒక భార్యగా పిల్లలను చూసుకుంటూ కాపురం చేయడానికేనండి నా జీవితం అంటే నువ్వు అది కాదు. నువ్వు పెళ్లి చేశారు కాబట్టి భర్తకు భార్యగా ఉంటూ పిల్లలకు తల్లిగానే ఉంటూ నువ్వు రెండో రాకడ కొరకు ఏం చేయాలా? సిద్ధపడాలి. ఒక భర్తగా నేను నా భార్యకు లేదా పిల్లలకి ఒక పోషకుడుగా ఒక సంరక్షకుడుగా ఉంటూనే నేను కూడా రెండో రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. అంతే తప్ప భూమి మీద ఉండగా వాళ్ళ ఆస్తులు అంతస్తులు భూములు పుట్టలు ఇవి సంపాదిస్తూనే ఉంటూ నేను రెండో రాకడ కొరకు సిద్ధపడలేదంటే నా విశ్వాసం వ్యర్థము, నేను క్రైస్తవుడిగా ఉండడం కూడా వేస్ట్. కాబట్టి ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, కష్టపడండి, శ్రమ పడండి, కుటుంబాలు పోషించుకోండి, కుటుంబ బంధాలు కలిగి ఉండండి. ఎట్ ద సేమ్ టైం రెండో రాకడ కొరకు సిద్ధపడండి. అది తెస్సలోనిక సంఘం చేసిన అల్టిమేట్గా వాళ్ళ ఫైనల్ అంతిమ యొక్క లక్ష్యం. కాబట్టి ఈ రోజున క్రైస్తవ సంఘం నడుపుతున్న మన అందరి యొక్క అంతిమ లక్ష్యం ఏమి ఉండాలంటే రెండో రాకడ కొరకు ఎదురు చూడాలి, దాని కొరకు సిద్ధపడాలి. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ